తిరువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్టుగా ఉన్నారు. పార్టీ నాయకులకు వ్యతిరేకంగానే ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల పల్లా శ్రీనివాస్, కొలికపూడి శ్రీనివాస్ తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. పార్టీ అన్నది లేకుంటే అతడు జీరో అవుతారు అంటూ మాట్లాడారు. దీనికి పరోక్షంగా కొలికపూడి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గతంలో తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ రౌడీయిజం వల్ల, రౌడీ మామూల వసూలు వల్ల వైశ్యులకు సంబంధించిన షాపులపైన దాడి చేశారు. దాంతో 20 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి తిరువూరు నియోజకవర్గంలో ఆర్య వైశ్యులు ఓట్లు కూడా వేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాతనే ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్లి ఆర్య వైశ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి మీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అని ధైర్యం నింపిన తర్వాతనే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. గతంలో 20 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వీళ్ళు ఓట్లు వేయలేదు అని కొలిక్పూడి చెప్తున్నారు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఆర్య వైశ్యుల మీద రౌడీ మామూల కోసం దాడి చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఆ పద్ధతికి అడ్డుకట్ట వేశాను అని కొలికపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపులు, వైశ్యులు, మైనార్టీలు అందరూ ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోగలుగుతూ ఉన్నారంటే అది నేనే కారణం అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. నన్ను అవమానిస్తే సహిస్తాను కానీ నా జాతిని అవమానిస్తే మాత్రం తెగిస్తాను అని కూడా కొలికపూడి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు, ఎస్సీలకు ఎక్కువగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అని తాను చెప్పడం ఇక్కడ కొందరికి నచ్చలేదు. కాపులకు, వైశ్యులకు కూడా సమంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను చెబితే అది కూడా కొంతమందికి నచ్చలేదు. అందుకే నన్ను టార్గెట్ చేశారని చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరగలేదు. పైగా 10,000 ఓట్లకు పైగా కొలికపూడి శ్రీనివాస్ కారణంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ పెరిగింది అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. తనను జగన్ కోబట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొందరు. నేను నిజంగా జగన్ కోబట్టునై ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అతడికి వ్యతిరేకంగా నేను ఎందుకు మాట్లాడతాను అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. కొందరు నన్ను బెదిరించాలనుకుంటున్నారు. మొత్తం మీ భాగోతాలన్నీ తెలుసు, అన్ని సంగతులు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. నిజంగానే నాకు సంబంధించిన భాగోతాలు ఉంటే బయట పెట్టండి అని కొలికపూడి శ్రీనివాస్ సవాల్ చేశారు. ఇటీవల కొందరు వీడియోలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ వీడియో బయటకు వచ్చింది, అరవ శ్రీధర్ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా బిఆర్ నాయుడుకి సంబంధించిన వీడియో కూడా వచ్చింది. ఇలాగే నాకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సంగతి పక్కన పెట్టి మొత్తం దీని మీద నడిపే వాళ్ళు అని కూడా చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా TV5 కి ఏమన్నా కౌంటర్ వేశారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి వీడియో బయటకు వచ్చిన తర్వాత TV5 వాళ్ళు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మీద డిబేట్లు పెట్టారు. దాని మీద కూడా కొందరు విమర్శలు చేశారు. ఈ విషయం ఉంటే ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మీద డిబేట్లు పెట్టారు ఏంటని. ఈరోజు కొలికపూడి శ్రీనివాస్ కూడా నా వీడియో అలాంటిది బయటకు వచ్చి ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సంగతి పక్కన పెట్టి మొత్తం దీని మీదే ఉండేది అని చెప్తూ ఉన్నారు. కొందరు నన్ను భూమి మీద లేకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు నన్ను భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారు? తిరువూరు నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల్ని అడ్డుకున్నందుకు చేయాలనుకుంటున్నారా? ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే రేషన్ మాఫియా నెలకు ₹1,00,00,000 దోచేస్తోంది. ఆ పందికొక్కుల్ని నిలదీస్తున్నందుకు నన్ను చంపేయాలనుకుంటున్నారా? పేకాట మద్యానికి వ్యతిరేకంగా తాను సామాజిక బాధ్యతతో నిలబడుతున్నందుకు నన్ను చంపేయాలనుకుంటున్నారా అని కూడా కొలికపూడి నిలదీశారు. ఇటీవల నెమలి గ్రామంలో కళ్యాణోత్సవానికి వెళ్లిన సమయంలో నా మీద దాడి చేయాలన్న ప్లాన్ చేశారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆ దాడికి కూడా ఉదయం నుంచే ప్రణాళిక రచించారు. అదేదో తాను కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాల విషయంలో వివాదం చెలరేగిన తరువాత దాడికి ప్లాన్ చేయలేదు. ఉదయం నుంచే నా మీద దాడికి ప్రణాళిక రచించారు. ఈ విషయం తెలిసి ఇంటెలిజెన్స్ అధికారులు స్వయంగా నా గన్మ్యాన్ కు నేను కళ్యాణోత్సవానికి బయలుదేరడానికి ముందే 10 సార్లు ఫోన్ చేసి దాడి జరిగే అవకాశం ఉంది, గొడవ జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి అని నా గన్మ్యాన్ కు చెప్పారు. మేము బయలుదేరిన తర్వాత కూడా మరో 5 సార్లు గన్మ్యాన్ కు ఫోన్ చేసి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు నేను కళ్యాణోత్సవానికి వెళ్ళిన తర్వాత తిరువూరులో నా ఇంటికి వచ్చి అక్కడ ఎమ్మెల్యే లోపల ఉన్నారా, ఎక్కడ ఉన్నారంటూ ఆరా తీసి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నాకు కళ్యాణోత్సవం ముగిసి ఇంటికి వచ్చిన తర్వాత గన్మ్యాన్ చెప్పారు. ఇలా ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్ చేసి దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారంటూ. నిజంగానే దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇంత స్పష్టమైన సమాచారం ఉన్నప్పుడు కేవలం హెచ్చరించి ఎలా వదిలిపెట్టారు? తగిన భద్రత కల్పించాలి కదా, ఎమ్మెల్యేకి ఎస్కాట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అని కూడా ఆయన ప్రశ్నించారు. దాంతో పాటు నెమలి నియోజకవర్గంలోనే కళ్యాణోత్సవం సందర్భంగానే దాడి చేయాలనుకున్నారు. కరెంటును ఆఫ్ వేసి దాడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. లేకుంటే అక్కడే నా మీద దాడి జరిగేది అని కూడా చెప్తూ ఉన్నారు. కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత తిరిగి వచ్చే దారిలో కూడా 2 చోట్ల మనుషుల్ని కాపలా పెట్టారు దాడి చేయడానికి. ఈ విషయం తెలిసి నా అనుచరులు 400 మంది రావడంతో అది కూడా వాళ్ళకు సాధ్యం కాలేదు అని కొలికపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు.
ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెప్పించుకొని చంద్రబాబు నాయుడు గారు తగు నిర్ణయం తీసుకోవాలి అని కూడా కొలికిపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా అని కూడా చెప్తున్నారు. అయితే కొలికిపూడి శ్రీనివాస్ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకత్వం గాని ప్రభుత్వ పెద్దలు గాని సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇదివరకే పల్లా శ్రీనివాస్ అయితే స్వయంగా చెప్పేశారు ఇకపైన కొలికిపూడి శ్రీనివాస్ ను పిలిచి మాట్లాడే ప్రసక్తే లేదని. కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు నియోజకవర్గంలో అనేక మాఫియాలు నడుపుతున్నారు ఎంపీ మనుషులని చెప్తున్నా కూడా ఎలాంటి దాని మీద చర్యలు లేకుండా కొలికిపూడి శ్రీనివాస్ ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తొలి నుంచి కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. అంటే ఈ మాఫియాల గురించి మాట్లాడకూడదు, మాట్లాడటమే తప్పు అన్న స్టాండ్ మీద తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఉన్నట్టుగా ఉంది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ ని ఆయన బాధని ఆయన ఇబ్బందుల్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు పరిగణలోనికి తీసుకుంటారా అంటే అనుమానమే. సో ప్రెస్ మీట్ అయితే పెట్టేశారు కొలికిపూడి శ్రీనివాస్. ఇది మునుముందు మరింత పెరుగుతుందా, ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అన్నదైతే చూడాలి.